క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. సర్వాధికారి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, నమ్మదగిన సహాయకుడు ఈ 2024వ సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియ ప్రేక్షకులు, మరి ఒకసారి సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశములకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. గడిచిన సంవత్సరం కేవలం 1-2 సార్లు తప్పితే ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు మీకు ఈ క్లుప్త సందేశం అందించడం జరిగి ఉంటుంది. తప్పకుండా ఏదో ఒక సందేశం, క్లుప్త సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉంటారని కూడా నమ్మి విశ్వసించి ప్రభువుకు నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. 2024వ సంవత్సరపు మొదటి మంగళవారం అద్భుతమైన సందేశంతో నేను మీ మధ్యకు వస్తున్నాను. ఏ సందేశం ఈ దీనదాసుడు అందించినా అది ప్రభు ఇచ్చిన వాక్యములను ఆధారం చేసుకొని ఆ వాక్యం అందించడం జరుగుతూ ఉన్నది. 2023వ సంవత్సరంలో మీరు తలపెట్టిన లేదా నీవు తలపెట్టిన కార్యం సఫలం కాలేదేమో. ఆశించావు, ఈ దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు అని తలంచి ఉండొచ్చు, కార్యం సఫలం కాలేదేమో. గడిచిన 1 మాసం క్రితం డాక్టర్ గారు అంటా ఉంది, 10 సంవత్సరాలైంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నానండి, గర్భఫలం ఇంకా పొందలేదు. నేను అనేక డాక్టర్లను సంప్రదించాను. బీయింగ్ ఏ డాక్టర్ నేను అనేక విధాలుగా నేను ప్రయత్నాలు చేశాను, గర్భఫలం కాలేదు. కన్నీరు కారుస్తూ ఉంది. అప్పుడు చెప్పాను, అమ్మా 10 సంవత్సరాల నుంచి నీకు గర్భఫలం దొరకలేదంటున్నావు, కానీ ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవుని దగ్గరికి నీవు వచ్చావా? ఆయన అడగవా, అయ్యా మీరు గర్భఫలం ఇస్తారంట, ఆశీర్వదిస్తారంట అని నువ్వు అడిగావా? లేదండి అమ్మ, నువ్వు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉదయమో రాత్రి ఒకసారి, అయ్యా నువ్వు ఆశీర్వదించే దేవుడవట, అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను. నీకు ఇష్టమైతే బైబిల్ ఒక సంఘటన ఉంది. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసి దిగి వస్తూ ఉంటే ఒక పొద చాటులో శబ్ద మానవుని స్వరం వినిపిస్తూ ఉంటుంది. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అన్న స్వరం వినిపిస్తూ ఉంది. పిలిచాడు ప్రభు ఆయనను. కుష్ఠరోగి ప్రజల మధ్యకు రాలేడు. ఆ కుష్ఠరోగి ఎప్పుడైతే ప్రభు నా మాట అడిగాడో, ప్రభు పలికిన మాట, నాకిష్టమే, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్పాడు. స్వస్థపరిచాడు. ప్రియ ప్రేక్షకులు, కార్యాలు సఫలం కాలేదని 2023వ సంవత్సరంలో నిరుత్సాహంతో మానసిక బాధకు గురి అయిపోయి, ఈ దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఎందుకు ఈ విధంగా చేశాడు అని ఒకవేళ ప్రశ్న నీలో ఉంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు ఒక అద్భుతమైన మాట, ఆశీర్వచనాన్ని మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఆదికాండం మొదటి పుస్తకం బైబిల్లో 12వ అధ్యాయం 2వ వచనములో అద్భుతమైన మాట ఉంది. ఆఖరిలో, నీవు ఆశీర్వాదకరముగా నుందువు, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. ఒక ప్రక్కనేమో ఎక్కడ ఏం ఆశీర్వాదం రాలేదనుకుంటున్నావు.
అన్ని ద్వారాలు మూయబడినాయి అనుకుంటున్నాం. ఉద్యోగం ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం దొరకలేదు, వివాహ ప్రయత్నం చేస్తే సాటి అయిన సహాయం దొరకలేదు, వివాహం అయిన తర్వాత గర్భఫలం కొరకు చూస్తుంటే గర్భఫలం పొందలేదు. ఇవన్నీ ఈ దేవుడు అనేవాడుంటే మరి నాకు ఎందుకు ఆశీర్వాదం రావటం లేదు? కానీ వేల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తితో ప్రభు పలికిన మాట, నీవు ఆశీర్వాదకరముగా నొందువు. సమయం కేవలం ఒక 8-9 నిమిషాలు మన మధ్య ఉంటుందేమో. కానీ ఆనాడు ఎవరితో మాట్లాడాడు అంటే, ఎప్పుడు కానీ ఈయనకు ఈ గొప్ప దేవుని గురించి ఎప్పుడు వినలేదు. అబ్రాము ఎప్పుడు వినలేదు, ఈ స్వరాన్ని వినలేదు. ఒకవేళ దేవుడు అనేవాడు ఉన్నాడా అనేది కూడా తనకు తెలియదు. కానీ బైబిల్లో యెహోవా అన్న మాట కనిపిస్తుంది. లార్డ్, పరమందుంటున్న దేవుడు పరము నుంచి తన స్వరాన్ని వినిపించాడు. జాగ్రత్త. 2024వ సంవత్సరంలో గొప్ప దేవుడు మహాగణుడు అంటున్నాడు, నా స్వరాన్ని నేను వినిపిస్తాను, నేను నిన్ను పిలుస్తాను, నువ్వు నా పిలుపుకు స్పందిస్తే, నీవు నా మీద నమ్మకం కలిగి ఉంటే నీవు ఆశీర్వాదకరంగా ఉండు అని ప్రభు పలుకుతున్నాడు. నమ్ముతున్నావా ఈ మాట? విశ్వసిస్తున్నావా? ఎక్కడండి, నాకే ఆశీర్వాదం దొరకలేదు, నేను ఎక్కడ ఇతరులకు ఆశీర్వాదం? కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు సర్వలోకాధిపతి, సర్వ సృష్టికర్త, మానవుని తన స్వరూపంలో చేసిన దేవుడు, మానవుని కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, మానవుని కన్న దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వాదకరంగా. ఇది నమ్ముతావా? 2024వ సంవత్సరపు మొదటి మంగళవార దినమందు, ఎందుకో అలా పెట్టుకున్నాం మేము. ఇది ఏదో మంగళవారం అయితే కార్యాలు అదేం కాదండి, మాకు కన్వీనియంట్గా ఉంది. అందుకే ఆ మంగళవారం, ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు పెట్టడం జరిగి ఉంటుంది. నాకే ఆశీర్వాదం లేదే, నేను ఎలా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంది? నీకు ఆశీర్వాదం లేదేమో, కానీ నువ్వు నమ్మితే ఆశీర్వచనములు వర్షం వలె కుమ్మరిస్తాను. పాట రచయిత అంటాడు, ఆశీర్వాదంబులు మా మీద కుమ్మరించు దేవా. ఈనాడే వర్షింపచేయి. ఎప్పుడో కాదు, ఈ దినమే నువ్వు నమ్మాడు. అందుకే ఆయన ఆ పాట రచయిత ఆ పాట రాశాడు, ఆశీర్వచనములు మా మీద సమృద్ధిగా వర్షింపచేయి. చేస్తాడు ప్రభు ఆ కార్యాలను. నమ్మితే నమ్మువానికట సమస్తము సాధ్యం. ఆనాడు పిలిచాడు యెహోవా దేవుడు, నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమో. అబ్రాము, నువ్వు ఉండే ప్రాంతం నుంచి లేయాలి అయ్యా, ఆ ప్రాంతం నుంచి నువ్వు లేవడం, కానీ నేను చూపించే దేశమునకు నీవు వెళ్ళు. ఇంకేమంటా ఉన్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించువారు నిన్ను ఆశీర్వాదకరముగా నేను నిన్ను చేస్తానని, నీవు ఆశీర్వాదకరముగా ఉండు అని ప్రభు అతనితో మాట్లాడాడు. నేను ప్రకటించే దేవుడు, మాట్లాడే దేవుడు, మాట్లాడడం కాకుండా కార్యాన్ని నెరవేర్చే దేవుడు. ఇర్మియా గ్రంథం 33:2వ వచనంలో ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు. ఎప్పుడైతే అబ్రాముకు ఆ మాట వచ్చిందో, ఆ స్వరాన్ని విన్నాడో, ఆ మాటలు విన్నాడో, మొట్టమొదటిసారి ఆ స్వరాన్ని విన్నాడు, ఏం పలకలేదండోయ్. ఆ స్వరాన్ని విన్నాడు, అంతా విడిచిపెట్టాడు. ఆయన చెప్పారు, ఒక స్వరం చెప్పింది నాకు, నీవు ఆశీర్వాదకరంగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉందని బయలుదేరి వెళ్ళాడు.
దేవునికి అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టాడు వెళ్తూ. అంతేకాదుండయి గుడారం వేశాడు, ప్రార్థన చేశాడు. 3 విషయాలు. ఆల్టర్ కట్టాడు, టెంట్ వేశాడు, ప్రార్థన చేశాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉండు అన్న మాట మీద నమ్మకం పెట్టాడు, నమ్మాడు ఆ మాటను. అందుకే అబ్రాహామును బహుగా దేవుడు దీవించాడు. ఆశ్చర్యకరమైన మాట, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను. సంతానమే లేదు అబ్రాహాముకు. 100 సంవత్సరాల వయస్సు, ఆయన భార్యకు 99 వయస్సు వచ్చినప్పుడు ప్రభు వారికి సంతానాన్ని ఇచ్చాడు. ఆశ్చర్యం, అసాధ్యమైనది సాధ్యమైంది. 2023వ సంవత్సరం నీ జీవితంలో కార్యం సఫలం కాలేదు. అందుకని ఒకవేళ నిరుత్సాహపడిపోతుంటే నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. 2024 నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వాదకరముగా నుందువు. అనేక విషయాల్లో ఇది జరుగుతుందా అన్నప్పుడు దేవుడు ఆ కార్యాన్ని సఫలపరిచాడు. 2023వ సంవత్సరంలో వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో వచ్చాయి కొన్ని పరిస్థితులు వచ్చాయి. ఇది జరగదేమో అన్నప్పుడు దాన్ని ప్రభు జరిగిచ్చాడు. తప్పకుండా జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు జరగలేదు. అందుకే నీ ప్రార్థన నేను ఆశీర్వాదకరంగా ఉందువు అన్నావు. నీకు ఇష్టమైతే నన్ను ఆశీర్వాదకరంగా నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఆశీర్వదించే దేవుని దగ్గరికి నీవు రావాలి. అబ్రాహాము ఏమీ అడగలేదండి, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా. మొట్టమొదటిసారి స్వరం విన్నాడు, వదిలేశాడు, అంతా వదిలేశాడు, ముందుకు వెళ్ళాడు. అద్భుతంగా ప్రభు తనను ఆశీర్వదించినట్లు వాక్యములో మనము చూస్తున్నాం. లేదా భయభీతులు వస్తున్నాయా? 2024వ సంవత్సరం ఎలా ఉంటుందో పరిస్థితులు, ముందరనే ఇంకా అప్పులు పెరిగిపోతాయేమో, ఉద్యోగమే లేదు, ఇంకా ఎన్ని దినాలు అవుతుందో ఉద్యోగం దొరకడానికి, కుటుంబంలో సమస్యలు ఎదురవుతున్నాయి, ఇక ఎప్పుడు విడుదల కలుగుతుంది అన్న ప్రశ్న నీలో ఉంటే అద్భుతమైన వాగ్దానం, నీవు ఆశీర్వాదకరముగా నుందువు. ఈ దినం ఈ మాటలు నీ హృదయంలోనికి నువ్వు స్వీకరించగలిగితే, అయ్యా నాడు అబ్రాహాముకు చెప్పావట, సమస్తాన్ని విడిచి నేను చూపించే దేశంకు వెళ్ళు అంటే అబ్రాహాం లోబడ్డాడట. నేను కూడా లోబడుతున్నాను, నేను కూడా నీ మాటకు లోబడుతూ ఉన్నాను, నీ వాక్కుకు లోబడుతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నమ్మకం ఉంచుతున్నాను. నా దగ్గర ఏది కూడా లేదు, నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు నా వెంట ఉంటే చాలు, నువ్వు నాకు తోడుగా ఉంటే అన్ని కార్యాలు నువ్వు సఫలమైతే. చెప్తావా ఇదిరా? అయ్యా 23లో పొందవలసినది ఏది కూడా పొందలేకపోయాను, ప్రార్థన మానేశాను, వాక్యం మానేశాను, మీ ఆలయానికి రావడమే మానేశాను. కానీ ఈ దినం అంటున్నావు, నువ్వు ఒక దైవజనుల ద్వారా నువ్వు పలికిచ్చావు, నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. అబ్రాహాము ఏమి లేకుండా వెళ్ళిపోయాడు, సమృద్ధిని పొందాడు. ఇది నా ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, 2024వ సంవత్సరం నా మాటకు నీవు లోబడు. అబ్రాహాము లోబడ్డాడు, ఆశీర్వదించాను. నా మాటకు నీవు కూడా లోబడితే, నా మాట యందు నీవు నమ్మిక ఉంచితే, నువ్వు విశ్వాసం ఉంచితే, అబ్రాహామును దీవించిన దేవుడను నిన్ను కూడా నేను దీవిస్తాను, నిన్ను కూడా ఆశీర్వదిస్తాను. నీవు ఆశీర్వాదకరంగా ఉందుము అని ప్రభు చెప్పే సమయంలో ఈ మాట మీద నీకు నమ్మకం ఉంటే, అవును 2024వ సంవత్సరంలో నేను ఆశీర్వదించబడాలి, ఆ ప్రభు మాట మీద నేను లోబడుతున్నా అంటే, ఈ 2024వ సంవత్సరం
నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ప్రభు నామం ఘనపరుచుతా ఉంది. కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2024వ సంవత్సరంలో ప్రవేశం ఇచ్చిన దేవుడవు. మొట్టమొదటి కార్యక్రమం ప్రభువా నాయన, సియోను మందిరం ద్వారా వెలువడుతున్న షార్ట్ మెసేజెస్లో మొదటి మెసేజ్ మీరంటా ఉన్నారు, ఆనాడు మాట్లాడారు, ఈ దినం మాతో కూడా మాట్లాడుతున్నారు, నీవు ఆశీర్వాదకరంగా ఉండు అని. గడిచిన సంవత్సరంలో కార్యాలు సఫలం కాలేదు, మా జీవితాల్లో జరగవలసినవి జరగలేదు. కానీ మీరంటా ఉన్నారు, నీవు ఆశీర్వాదకరంగా, నమ్ముతున్నాము మమ్ములను ఆశీర్వాదకరంగా చేస్తావని. ఇది ఎంతోమంది నిరుత్సాహంతో ఒకవేళ ఏదో విందాం, వాక్యము షార్ట్ మెసేజ్ విందామని వచ్చారేమో, కానీ నువ్వు అంటున్నా, నేను తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉండు అంటున్నాడు. ప్రజలు ఏ అక్కరతో నాయన ఈ దినం సందేశం వింటూ ఎదురు చూస్తున్నారు. ఆనాడు అబ్రాహాం ఎదురు చూశాడు, ఆశీర్వదించి అబ్రహాముగా మార్చారు నాయన. ఇది నా వాక్యం విని నమ్మకం ఉంచి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని 2024 లెట్ బి ఏ బ్లెస్సింగ్ ఫర్ దెమ్. కృప దయచేయమని, ఈ సంవత్సరం అంతా దీవెనలు బహుగా ప్రతి ఒక్కరి మీద దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక, ఆమేన్.